మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. జనగామ జిల్లా ఓబుల కేశవపురం అనే విలేజ్లో ఒక మహిళను కొట్టి ఆమె భర్త పిల్లలిద్దరిని కలిపి తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి వార్త వస్తోంది. అయితే అది నిన్ననే నాకు 7:40 ఆ టైంలో ఒక అతను మెసేజ్ పంపించాడు. ఆ కొట్టిన వీడియోస్ అవన్నీ అతను ఎవరో కూడా నాకు తెలియదు. మీరెవరు ఏంటి అని మెసేజ్ పెడితే మళ్ళీ నాకు రిప్లై ఇచ్చాడు. మేడం మా సిస్టర్ది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. నేను ఇంత తీవ్రంగా ఉంటుంది అనుకోలేదు. దానికి తోడు నిన్న సండే కూడా కదా. ఈరోజు మార్నింగ్ రాగానే అతనితో కాంటాక్ట్లోకి వెళ్తే ఏమైంది ఏంటి అని ఇంత లోపల వైరల్ అయింది న్యూస్ కూడా. ఏదో అక్రమ సంబంధం ఉంది హస్బెండ్కి, అది క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు అసలు యాక్చువల్లీ ఇక్కడే ఉంటారట KPHPలో. బట్ అది సొంత ఊరు అతనికి. అక్కడ పంచాయతీ కోసం వెళ్ళారు. అతని అక్రమ సంబంధం గురించి క్వశ్చన్ చేసింది భార్య. అది మాట్లాడేందుకు అక్కడికి ఊర్లోకి పిలిచారు పెద్ద మనుషులంతా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది. ఆమెని దారుణంగా కొట్టి అడ్డం వచ్చినటువంటి బావమరిదిని మిగతా వాళ్ళని కూడా తోసేసి వాళ్ళకు కూడా దెబ్బలు తాకాయి కొంత మేరకు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలా చేసి పిల్లలిద్దరిని, చిన్నపిల్లలు 6 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలిద్దరిని కూడా చంపేస్తానని తీసుకెళ్లిపోయాడని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు, ఇప్పటి వరకు FIR చేయలేదు, కనీసం పట్టించుకోవట్లేదు. పిల్లలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వాళ్ళు లైవ్ కాల్లోకి వచ్చారు. అతను ఆమె ఇద్దరు కూడా, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు. ఆమెకు సర్జరీస్ అయినాయి, చాలా చోట్ల దెబ్బలు తగిలాయి. ఆమె చేతికి కాళ్ళకు కూడా సర్జరీ చేసినటువంటి పరిస్థితి. సో అతనికి కూడా ఫస్ట్ ఎయిడ్ అంతా చేశారు, డ్రెస్సింగ్ చేసి కనిపిస్తుంది మనకు. నేను ఒక్కసారి వాళ్ళ లైవ్ కాల్లోకి తీసుకుంటాను, ఏం జరిగిందో వాళ్ళ మాటల్లోనే విందాము. నమస్తే అండి రాము గారు. ఏం జరిగింది అసలు? ఎందుకు మీకు కూడా చాలా దెబ్బలు తగిలినట్టు కనిపిస్తున్నాయి, అక్కకి ఇంకా పెద్ద దెబ్బలే తాకినట్టున్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు మిమ్మల్ని మీ అక్కగా అని కొట్టారు ఆయన, మీ బావ? మా అక్కని కొట్టేసి మేడం నన్ను పిల్లల్ని తీసుకెళ్తున్నాడని నేను అడ్డం వెళ్తే కార్తో గుద్దేసి వెళ్ళిపోయాడు. అయ్యో. నేను డోర్ ఓపెన్ చేసి ఇలా గుద్దేసరికి కార్ డోర్ ఇక్కడ పడ్డది, స్టిచెస్ పడ్డాయి. అయితే ఏం జరిగింది మేడం, మా అక్కది అతనిది లవ్ మ్యారేజ్ అనమాట. 2018లో లవ్ మ్యారేజ్ చేసి. లవ్ మ్యారేజా? తను రెడ్డిస్, మేము వడ్డేరా. ఓహో. అయితే చేసుకున్నారు మేడం, బానే ఉన్నారు. 8 years నుంచి మా ఇంటికి పంపించలేదు. సరే, మా ఇంటికి పంపించకపోయినా మేము ఏం అనలేదు. సరే, ఎక్కడ ఉన్నా మంచిగా ఉంటది, సంతోషంగా ఉంటే చాలు అని, బాగుంది అని ఒక ఒపీనియన్ తోని మేము కూడా ఉన్నాము. అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అమ్మ మీ అమ్మాయి బాగుంది అని చెప్పేవాళ్ళు. మేము ఏమనుకోలేదు మేడం. మొన్న మేలో ఏమైంది అంటే, ఒక అమ్మాయి శిరీష అనే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఆ అమ్మాయికి ఇతనికి ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి ఈమెకు తెలియదు. ఏదో పని చేసుకుందామని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ చేంజింగ్ బట్టి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, మా అక్క ఏం చేసిందంటే, నాకు నచ్చలేదు ఆ అమ్మాయి బిహేవియర్, నువ్వు ఎందుకు పంపించేసానంటే, నువ్వు ఉంటే ఉండు లేదా చచ్చిపో, నువ్వు చచ్చిపోతావా నేను చంపేయాలా. వాళ్ళ మరిది, మా అక్క వాళ్ళ మరిది విష్ణువర్ధన్ రెడ్డి, మా అక్క వాళ్ళ హస్బెండ్ మహేందర్ రెడ్డి, మరిది పట్టుకుంటాడు మేడం వెనక నుంచి. అయ్యో. మొగుడు అడ్డం వెళ్ళిన వాళ్ళు అందరూ పిల్లలన్నీ కూడా చూడలేదు, ఎవరని కూడా చూడలేదు. ఏంటి అంటే, నువ్వు కులం తక్కువ దానివి, నిన్ను కులం తక్కువ దాన్ని నిన్ను ఎవరు లేపుకెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు? ముందు చేసుకునేటప్పుడు తెలుసు కదా, కులం దాచిపెట్టేవారా ఏమన్నా? మీరు కాదు కదా. లేదు మేడం, కులం తక్కువదని చేసుకొని మీరు కులం తక్కువదని. ఇదే కాకుండా ప్రతిదీ అన్నిటి గురించి బ్యాడ్ గా చెప్పడం. మీ వాళ్ళు వద్దు, మీ పుట్టింటోళ్ళు వద్దు, మీ పుట్టింటోళ్ళు దేనికి వద్దు మేడం? పుట్టింటోళ్ళు మేము ఇలా అడుగుతామని వద్దా? నువ్వు చేసుకొని నువ్వు చంపినా అడగకూడదా మేడం? మా అక్కని గురించి ఇంతగానం కొట్టాడు, మేము అడగకూడదా? ఇంతకీ పిల్లలు ఏమయ్యారండి? 2 పిల్లలు అంట కదా. 2 పిల్లల ఏజ్ ఎంత? వాళ్ళు ఏమయ్యారు పిల్లలిద్దరు? చంపేస్తానని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం పిల్లల్ని. అయ్యో. ఏజ్ ఎంత? వాళ్ళ ఏజ్, పాప ఏజ్ వచ్చేసి 6 years మేడం, బాబు ఏజ్ వచ్చేసి 4 years. ఎక్కడ ఉంది ఏమీ తెలీదా అండి? ఇక్కడ ఉన్నది ఏంటో తెలీదు. మా అక్కతో మాట్లాడండి ఒకసారి, చెప్తుంది. ఓకే. పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఏంటో అసలు. అయ్యో అమ్మా, చాలా దారుణంగా తగిలినట్టున్నాయి దెబ్బలు. అమ్మా, పెద్ద మనిషి ఎవరు చేయట్లేదు మేడం. ఆ పిల్లల్ని చంపేస్తారని తీసుకెళ్ళాడు మేడం. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు మేడం. వాడు, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ తమ్ముడు కలిసి నా పిల్లల్ని చంపేస్తామని క్యాస్ట్ ఫీలింగ్ అని, కులం తక్కువది అని చెప్పి కొట్టారు మేడం. నా కాళ్ళు 2 ఇరగొట్టాడు, చేతులు కొట్టాడు మేడం. పిల్లల్ని తీసుకెళ్తానని వచ్చాడు. నన్ను మా అక్క వాళ్ళని అడ్డొచ్చినందుకు వాళ్ళని కూడా కొట్టాడు మేడం. పిల్లలు ఎప్పుడు కావాలి?
నా పిల్లల్ని తీసుకురమ్మన్నాడు మేడం. ఆయన ఇప్పుడు కాదు మేడం, 8 years నుంచి టార్చర్ చేస్తానే ఉన్నాడు. పిల్లల కోసం ఓపిక పట్టి సరేలా అని ఉన్నాను మేడం. ఈ రీసెంట్ గా మే నెల నుంచి ఎక్కువ కూతురు పడ్డాయి, ఎక్కువ చెలావి కొట్టడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తింటేయడం. మా మళ్ళీ మాడబిడ్డ వాళ్ళ ఆయన మా ఆయన అమ్మా పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఏంటి తెలియదా అమ్మా? పిల్లలు పోలీసులు తెలీదు మేడం ఎక్కడ ఉన్నారు. పోలీసు వాళ్ళని అడిగితే చూస్తావాగు అంటున్నారు మేడం. మరి వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా చూడకపోయారా అమ్మా? వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి ఏమన్నా తీసుకెళ్లాడేమో. లేదు మేడం, ఇక్కడ లేడు అసలు. ఫోన్ అన్నా చేసి చూడాల్సింది కదా ఒకసారి. ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు మేడం. ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నారు. నన్ను మా హస్బెండ్ కొడుతుంటే వాళ్ళ అల్లుడు వీడియోస్ తీస్తున్నాడు మేడం. నన్ను కొట్టేదంతా అబ్బాయి ఫోన్ లో రికార్డ్ అయ్యింది. ఆ అబ్బాయి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు మేడం. వాళ్ళ తమ్ముడికి చేయకపోయారు? మీ మరిదికి చేస్తే ఏమన్నా తెలిసేదేమో పిల్లల కోసం. మాకు తెలీదు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు రాలేదు ఆ రోజు కొట్టిన రోజు అని అంటున్నారు మేడం. అబద్ధాలు ఆడుతున్నారు. కాల్ రికార్డింగ్ ఒక్కటి చెక్ చేయాలి మేడం. వాళ్ళు నన్ను కావాలని మర్డర్ ప్లాన్ వేశారు మేడం. ఊరు మొత్తం ఒక్కటై నన్ను ఒక్కదాన్ని ఊర్లోకి రమ్మన్నారు మేడం. నేను ఒక్కదాన్ని. ఏ ఊరమ్మా మీది అసలుకి? జనగాం దగ్గర ఓబుల్ కేశపురం. మీ ఎక్స్రేలో కనిపిస్తున్నాయి, చూపిస్తున్నారు, ఎక్స్రేలు వస్తున్నాయి మాకు. వాటిలో ఏంటి చాలా చోట్ల ఫ్రాక్చర్ అయినట్లుగా వేళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి అమ్మా. వేళ్ళకి సర్జరీ అయింది మేడం, కాలుకి సర్జరీ అయింది. కాలికి కూడా సర్జరీ అయిందా మేడం? రాము గారు ఆమెను వదిలేయండి పాపం, ఇంకా ఆమె అంతకంటే ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడండి ఒకసారి రాము గారు. కాదు, సర్జరీ చేశారా? అంత ఘనంగా కొట్టారు? దేంతో కొట్టారు అసలు? బేస్ బాల్ బ్యాట్ మేడం. స్టిక్ ఉంది చూపిస్తాను. బేస్ బాల్ బ్యాట్ తో కొట్టారా? ఎంతమంది కలిసి కొట్టారండి దీంతో మేడం? అదేంటి, అది మీ దగ్గర ఎందుకుంది? పోలీసులు తీసుకోవాలి కదా. పోలీసులు తీసుకోవాలి మేడం, కానీ పోలీసులు మేమే ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఎంక్వైరీకి వెళ్దామంటే ఎంక్వైరీకి రాలేదు. వీళ్ళు సర్పంచ్ చెప్పి ఫోన్ చేసి మాట్లాడుకున్నారని వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళకి ఇచ్చామనుకో దీంతో కొట్టారని వాళ్ళు మాయ చేస్తారు. మా ఓడు రాలేదని అని అంటున్నారు. అన్ని వీడియోలు చూసి అంతగానం కొట్టినా కూడా ఆ కొట్టేటప్పుడు కూడా వీడియో తీశారు. వాళ్ళ ఏం పేరు, లిఖిత్ రెడ్డి వాళ్ళ మేనల్లుడు, ఆ అబ్బాయి వీడియో తీశారు. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళందరూ, వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. ఇది అంతా ఒక అమ్మాయి కోసం, శిరీష అనే అమ్మాయి కోసం. ఆ అమ్మాయిని బయటికి రానివ్వట్లేదు. ఆ అమ్మాయి చేసేదంతా, ఆ అమ్మాయి చేసేది మొత్తం ఆ అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నాడు. నాకు ఉంచుకున్న ఆమె కావాలి, నాకు పెళ్ళాం పిల్లలు వద్దు, ఇది పెళ్ళాం పిల్లలు కులం తక్కువది అన్నాడు. ఆ అమ్మాయి కూడా అమ్మాయితోటి రిలేషన్. ఇది మనకి తెలిసి మాత్రం 3 months మేడం. 3 months లో అంత ఎడిక్ట్ అయ్యే అంత పర్సన్ కాదు. ఇది దగ్గర ఒక 2-3 years నుంచి నడుస్తున్న వ్యవహారం ఇది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు 2-3 years నుంచే ఉన్నాయా, లేకపోతే పెళ్ళైనప్పటి నుంచి డే 1 నుంచి ఉన్నాయా? పెళ్ళైనప్పటి నుంచి, డే 1 నుంచి, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఉన్నాయి మేడం. అందులోనూ వీళ్ళ ఆడబిడ్డ ఎవరైతే మంజుల అనే ఆమె ఉందో ఆమె వల్ల వీళ్ళకి గొడవలు, విష్ణువర్ధన్ రెడ్డి వల్ల వీళ్ళకి గొడవలు, ఆ జలంధర్ రెడ్డి వీళ్ళ మా అక్క వల్ల ఆడబిడ్డ మొగుడు, వీళ్ళ వల్ల. అదేంటి అంటే మేము రెడ్డిస్, మమ్మల్ని ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళినా మేడం, హైదరాబాద్ లో KPHP అని, గచ్చిబౌలి అని, బాచుపల్లి అని అన్ని స్టేషన్లు 3 నెలల నుంచి తిప్పారు మేడం. సరే అయినా మేము ఎందుకు సరే తిప్పారులే, ఈ 3 నెలల్లో మారుతాడు, పిల్లలు ఉన్నారు, పిల్లల కోసం ఆలోచిస్తారులే, కొంచెమైనా ఎంతో కొంత ప్రేమ ఉంటది కదా అని అనుకున్నాం మేడం. కానీ అంత లేదు. వీడు నిన్న చేసిన బిహేవియర్ గురించి చూసి అసలు కొంచెం కూడా ప్రేమ లేదండి. కన్న ప్రేమ అంటే ఎలా ఉంటది? ఆ కొంచెం కూడా నేను పిల్లల్ని కన్నానన్న ధ్యాస కూడా లేదు. దారుణంగా అంటే దారుణంగా మేడం. ఇంత దారుణంగా కొడుతున్న ఊరు వాళ్ళు కూడా కనీసం అడ్డం వెళ్ళి ఆపలేదు. ఊరు సర్పంచ్ ఊరు చివరికి రామ్మ మాట్లాడుకుందాం అని అంటారా మేడం ఎక్కడన్నా? అంటే ఇప్పుడు మన పంచాయతీ ఉంది, రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళిద్దరు, అమ్మాయి అను మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉన్న వీడియో ఉంది మేడం. వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉండడం, ఇదంతా వీడియో ఉన్నాయి అనేసరికి ఆ కార్తో గుద్దేసి ఫోన్ తొక్కించేసి, వీడియోలో ఉన్న ఫోన్ తొక్కించేసి ఇంకో ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వీడియో బయట పెడితే నిన్ను చంపేస్తాను అనుకుంటా హైదరాబాద్ లో కూడా పిల్లల్ని ఎత్తుకుపోతానని ఒకసారి వచ్చాడు మేడం ఎస్ఆర్ నగర్ లో కూడా ఎస్ఆర్ నగర్ PSకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, అమ్మ మీది ఇక్కడ కాదు, మీరు KPHP వెళ్ళాలన్నాడు. సరే అని KPHPకి వెళ్తే KPHP నుంచి మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళమన్నారు మేడం. ఎందుకు? అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు?
వీళ్ళు ఉండేది కేపీహెచ్బి మేడం, మేము ఉండేది ఎస్ఆర్ నగర్ లో. ఓహో. అటు నుంచి అటు తిప్పుతున్నారు తప్ప ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ చేయట్లేదు మేడం. మరి ఇప్పుడు గొడవ అయింది ఊర్లో కదా, అక్కడ ఎందుకు గొడవ అయింది వీళ్ళు ఇక్కడ ఉంటే? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు అనేసి వాళ్ళ ఊరు సర్పంచ్ కాల్ చేశాడు మేడం. ఓహో. కాల్ చేసి మనం మాట్లాడదాము, నీకు భర్త కావాలి కదా, సరే నువ్వు నీకు భర్త కావాలి అనుకుంటే నువ్వు ఒక్కదానివే రామ్మా, మీ ఆయన చెప్పిండు కేసు రిటర్న్ విత్డ్రా చేసుకొని నువ్వు రా, నువ్వు ఒక్కదానివే వచ్చి మేము మనందరం మాట్లాడదామని అని అన్నాడు. మేము కేసు పెట్టలేదన్నా, నేను కేసు పెట్టలేదు, ఇంకా నేను సైన్ చేయలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళు అంటున్నారు తప్ప మేమేం కూడా మారతాడు కదా అని మేము కూడా ఏమి అంత సీరియస్ గా తీసుకోలేదు. సరే కాకపోయినా రేపన్నా మారతాడు, వినకపోతే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని నాకు కూడా నేను పోలీసుల దగ్గరికి అడిగితే కూడా వెళ్ళమన్నారు. ఒక 2 days నేను వాళ్ళు కూడా చూసుకో అమ్మా, నీవేమంటే అది చేద్దామని అన్నారు. మళ్ళీ అలా అంటున్నారు మేడం, ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ చేయట్లేదు. 2 days అమ్మ మారతాడు, 2 days అమ్మ మారతాడు. 3 months అయింది మేడం, 3 months నుంచి మారలేదు. సరే మేము అనుకున్నాం ఏంటి, ఒక రోజు కాల్ చేశాడు మేడం సర్పంచ్ గారు, ఓబుల్ కేశవపురం సర్పంచ్ గారు జనార్దన్. ఆయన అమ్మ మీ హస్బెండ్ నాకు ఫోన్ చేశాడమ్మా, మీ హస్బెండ్ ఇలా నిన్ను కేసు విత్డ్రా చేసుకొని రమ్మన్నారు, కేసు విత్డ్రా చేసు నువ్వు ఒక్కదానివే రా, మీ తరపు నుంచి ఎవరిని తీసుకురావద్దు, ఊరు చివర మాట్లాడదాం. అప్పుడు నేను ఫోన్ తీసుకొని అన్న మీరు ఏ ఊర్లో ఉందన్నా, ఒక అమ్మాయి వచ్చి పంచాయతీ తేల్చుకొని ఒక అమ్మాయి ఎందుకు వస్తది, అది కూడా వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మేడం, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళందరూ అతని షాప్ లో ఆ అమ్మాయితో షాప్ లో ఉన్న వీడియో సీసీ కెమెరాలు ఓపెన్ చేసి, మొబైల్ షాప్ అండి. ఎక్కడ? కేపీహెచ్బిలోనా? కేపీహెచ్బిలో ఒకటి ఉంది, గాజుల రామారంలో ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ అమ్మాయేనా మీరు ఎవరైతే చెప్తున్నారో? ఆ అమ్మాయి కూడా రామారంలో వాళ్ళ తమ్ముడు వైఫ్ మేడం, వాళ్ళ పిన్ని కొడుకు వైఫ్, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయి మీరు చెప్పే అమ్మాయి రిలేటివేనా? రిలేటివ్ అంటే వాళ్ళ తమ్ముడిది కూడా లవ్ మ్యారేజ్ అంట, చేసుకున్నాడు ఆ అమ్మాయితోని. అతను చనిపోయాడా? ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, అమ్మాయి వాళ్ళ హస్బెండ్. ఆమెకి ఒక బాబు మేడం, క్యాన్సర్ తో చనిపోయాడంట. అయితే వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే అమ్మ వద్దు, నా ఆగమైపోతాడు, నేను పెళ్లి చేసుకోను అన్నదంట మేడం. బాబు ఆగమైపోతే పెళ్లి చేసుకోను అంటే ఇంకొకళ్ళ కాపురం కూల్చడానికి పెళ్లి చేసుకోలేదా మేడం? ఇవన్నీ అడిగినందుకు నీకు అడిగే రైట్స్ ఉన్నాయా అని అడిగి మా అక్కని ఇలా కొట్టాడు మేడం. అడగకూడదంట మేడం, వాళ్ళు ఏం చేసినా అడగకూడదంట. ఏ పోలీస్ దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు మేడం, ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఇదే తిప్పడమే తప్ప ఏమీ చేయట్లేదు. అసలు పెళ్ళైన అప్పటి నుంచి కూడా గొడవలు ఉన్నాయి అంటున్నారు, స్టార్టింగ్ నుంచే కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకు అలాంటప్పుడు అప్పుడే ఊరుకున్నారు? మరి వాళ్ళ అమ్మా నాన్నతోటి మీ అమ్మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి పంచాయతీ పెట్టి ఏం జరిగింది ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ మీరు ఎందుకు అడగలేదు అప్పుడు? అసలు మా అక్క కూడా మాకేం చెప్పలేదు మేడం, ఇన్ని గొడవలు అయినాయి అనేసి, లేదు. మేము ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసేవాడు మేడం, బ్లాక్ లిస్ట్ లో వేసేవాడు. మా అక్క తరపు నుంచి అని చెప్పడంతో అన్ని కట్ చేసేవాడు. మా రిలేషన్ లో ఎవరైనా చనిపోయినా కూడా పంపించేవాడు కాదు. మా బావగారు మా లాస్ట్ 2024 లో మా పెద్ద బావగారికి చాలా సీరియస్ ఉండే మేడం, ఐసీయూలో ఒక దగ్గర ఒక 15 days ఉండే. అంత ఎమర్జెన్సీ టైంలో అతను కూడా ఆ పిల్లల్ని చూడాలి రమ్మను అని అన్నాన్ని, అంత ఇది కూడా వీడియో కాల్ చేసి వీడియోలు పంపించినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. రాదు, చచ్చిపోతే మీరు చచ్చిపోండి, మా ఆవిడ ఎక్కడికి రాదు అని అన్నాడు. కనీసం మీరు ఇంటికి వెళ్ళన్నా పలకరించలేదా? ఇంటికి వెళ్ళన్నా మీరు చూసుకోలేదా మీ అక్క ఎలా ఉంది? ఇంటికి వెళ్తే రోడ్డు మీద నించోబెట్టాడు మేడం, ఇంటి దాకా కూడా తీసుకెళ్లేదు. మా మమ్మీ 65 అంటది ఈమండి మా అమ్మ. దగ్గర ఇంత పెద్ద ఆవిడని కూడా చూడకుండా ఎక్కడ అలా కొట్టేశాడు. ఇవన్నీ ఆవిడని కూడా చూడకుండా మేడం, ఈ మొత్తం చెవు పోయింది, ఇది వినపడట్లేదు, అంత దారుణంగా కొట్టాడు. ఒక పెద్ద మనిషిని కూడా అని చూడకుండా. ఎలా అంటే అది ఇన్లే ఆమెకు లేరు, వాళ్ళ అత్తగారు లేరండి, చనిపోయింది, వాళ్ళ మమ్మీ చనిపోయిందండి. మీ నాన్నగారు? మా నాన్న లేరండి, మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారు, మాకు 2 years ఉన్నప్పుడే చనిపోయారండి. ఇప్పుడు మీ అక్క వాళ్ళ మామగారు కూడా లేరా? మా అక్క వాళ్ళ మామగారు లేరు, అత్తగారు లేరు, ఇద్దరు లేరా? వాళ్ళ మొత్తం నడిపేది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వీళ్ళ ఊరుని బట్టి మాకు అనిపించింది ఏంటంటే మేడం, ఇది ఈ రోజు నుంచి జరగట్లేదు,
వీళ్ళు ఇంతకంటే దారుణంగా దగ్గర దగ్గర ఒక 4-5 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకున్నారు మేడం. ఇవన్నీ బయటకు వస్తాయని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు, వీళ్ళు ఏమీ చేయట్లేదు మేడం. ఈ ఆ హైదరాబాద్ లోనే చేయలేదు అనుకున్నాం, ఇక్కడికి వచ్చినా కూడా ఇదిగో రేపు అదిగో రేపు అంటున్నారే తప్ప చేయట్లేదు. ఎప్పుడు జరిగింది అసలు ఈ ఇన్సిడెంట్? ఎప్పుడు జరిగింది కొట్టడం? ఎంత ఎప్పుడు? ఈవినింగ్ 4 o'clock మేడం. నిన్న ఈవినింగ్? నిన్న ఈవినింగ్ అంటే మధ్యాహ్నం టైంలో మేడం. ఈ టైంలోనే 5 to 10 minutes లో మేడం, 5 to 10 minutes లో ఎంత దారుణంగా కొట్టేసి వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఎత్తుకొని వెళ్తున్నాడని మేము ఆపోజిట్ కార్ లో వస్తున్నాము, అతను ఆపోజిట్ కార్ లో పిల్లల్ని చూసి గుర్తుపట్టాం మేము. మాస్క్ పెట్టుకున్నాడు, పిల్లల్ని చూసి గుర్తుపట్టేసరికి కార్ అడ్డం ఇలా గుద్దేసుకుంటూ వెళ్ళిపోయాడు. కారు మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి అద్దం వెళ్ళాడని గుద్దితే కాలు స్లిప్ అయి కింద పడ్డాడు. తొక్కించేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాడు, మేము లాగకపోతే తొక్కించేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇంత కిరాతకంగా ఉంటారా మేడం? ఏంటది మా తమ్ముడు వాళ్ళతోనే అన్నాడంట మేడం, మా తమ్ముడు మా అక్క మీ చెల్లెల్ని చంపేసి వచ్చినా ఇప్పుడు నిన్ను మీ తమ్ముడిని చంపేస్తా, ఎవరేమనుకుంటారో పెట్టుకోండి, నేను రెడ్డి, పిల్లల్ని కూడా చంపేసి వస్తా, నేను హ్యాపీగా నేను ఆమెతో తిరుగుతా, శిరీష అనే ఆమెతో నేను తిరుగుతా, నేను ఉంటా, దర్జాగా ఉంటా, మగోన్లాగా తిరుగుతా అని అంటున్నాడు. ఆ మాటకు కూడా మేడం ఊర్లో ఒక్కళ్ళు కూడా ఏమనలేదు మేడం. ఊరు పెద్ద మనుషులు అన్ని మాట్లాడదామని పిలిపించిన పెద్ద మనుషులు ఆ మాట అంటే ఏంటి ఇలా అంటున్నావు ఏంటి అని కనీసం ఒక్క రెస్పాండ్ అన్న అవ్వాలిగా మేడం. ఆ పెద్దోళ్ళు అందరి ముందే అన్నాడా ఆ మాట? అందరి ముందే, ఊర్లో అందరి ముందే మేడం. ఊరోళ్ళు అందరూ అతనికే సపోర్ట్. ఇంత ముందు కూడా ఎప్పుడన్నా ఇంతగానం కొట్టాడా, లేకపోతే ఫస్ట్ టైం ఇలా కొట్టడం? ఇంత దారుణంగా కొట్టలేదు మేడం. హైదరాబాద్ లో నాగా ఇది కొట్టాడు, ఈ అమ్మాయి గురించి అడిగినందుకు కొట్టాడు మే నెలలో. ఇంత ఎప్పుడు కొట్టలేదంట. ఫస్ట్ ఈమెకు తెలిసింది మే నెలలోనే. అమ్మాయికి ఇతనికి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది మే నెలలోనే. 5 days లోనే మరి గోరు ముద్దలు పెట్టుకునే అంత స్టేజ్ కి వెళ్ళిపోదు కదా మేడం. ఇవన్నీ ప్రూఫ్లు బయట పెడతానన్నందుకు ఇంత చేస్తున్నాడు మేడం. నా పిల్లలు ఉన్నారు అయిపోవాలి అడిగింది, నా పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇదంతా ఏంటి, వద్దు వదిలేసేయి, మనం మంచిగా ఉందాము అని అడిగితే నాకు నచ్చినట్టు నేను ఉంటా, నువ్వెవరు అడగడానికి, నువ్వు కులం తక్కువ దానికి. ప్రూఫ్లు ఉన్న ఫోన్ ని, ఆ వీడియోలు ఎవరిని ఉన్న ఫోన్ ని కార్తో తొక్కించేసి వెళ్ళిపోయాడు మేడం. ఇంకో ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఓపెన్ అవ్వట్లేదా ఇప్పుడు? లేదు మేడం, స్క్రీన్ పోయింది ఇది. ఓహో. ఇప్పుడు ఏంటి పోలీసులు ఎందుకు కేసు రిజిస్టర్ చేయట్లేదు? నిన్న అనగా జరిగితే ఇది యాక్చువల్లీ అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది కదా, ఎందుకు కేసు రిజిస్టర్ చేయట్లేదు? చాలా గట్టిగా తగిలాయి ఆమెకు దెబ్బలు. మీకు తగిలాయి? నాకు తగిలాయి, అమ్మకి తగిలాయి, అక్కకి తగిలాయి. ఇదే అడిగితే అమ్మ సాయంత్రం వెళ్ళి మాట్లాడదాం, ఎంక్వైరీ చేద్దాం, రేపు నిన్న వెళ్ళాము మేడం, నిన్న 7కి వెళ్ళాము. 7కి వెళ్తే 9 వరకు అది లెటర్ రాసాము, తీసుకున్నారు, మార్నింగ్ రండి అన్నారు. మార్నింగ్ 10కి వెళ్ళాము. 10కి వెళ్తే కూర్చోబెట్టారు, అమ్మ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఎంక్వైరీకి వెళ్దాం ఆగండి అని వెయిట్ చేయించి మళ్ళీ డ్రైవర్ లేరమ్మా అన్నారు. అంటే మా కారు ఉంది, వెళ్దాం, మా కారులో వెళ్దాం అంటే మీ కారులో వెళ్ళకూడదు, మేము కార్ రావాలి, సాయంత్రం వెళ్దాంలేండి అని అన్నారు. ఈ లోపు పిల్లల్ని ఏమన్నా చేస్తే ఏంటి మేడం? అదే కదా, పిల్లల గురించే టెన్షన్ ఉంది నాకు కూడా. చిన్న పిల్లలు మేడం, పిల్లలు కదా పాపం. అన్నం పెట్టారు లేదో, వాడు మూర్ఖుడు మేడం, అన్నం కూడా పెట్టాడు మేడం. వాడు స్నానం పోయాడు, ఏం పెట్టాడు మేడం పిల్లలకి, ఎట్లున్నారో ఏమో తెలియదు మేడం. పిల్లలు నా పిల్లలు నాకు కావాలి సార్ అన్నా కూడా పట్టించుకోలేదు మేడం. వాళ్ళకి అన్నం కానీ ఏది పెట్టారు మేడం. వాళ్ళు ఎవరైనా పిల్లల్ని కూడా నా పిల్లలు కాదమ్మా, అసలు పెళ్ళైనప్పటి నుంచి కూడా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఇబ్బందులకు పెడుతూనే ఉన్నాడని చెప్తున్నారు మీ బ్రదరు. అలాంటప్పుడు ఎందుకమ్మా భరించి ఉన్నారు చెప్పండి? అమ్మా రాము గారు ఏడవకండి, బాధపడకండి. అసలు ఇన్ని సంవత్సరాలు ఆమె ఎందుకు భరించిందండి పాపం? మొదట్లోనే ఇష్యూస్ ఉన్నప్పుడు ఆమె ముందే మీకు చెప్పున్నా, లేదంటే వదిలేసి వచ్చేసున్నా ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆమెకు. పిల్లలు పుట్టేంత వరకు కూడా ఏం మాట్లాడలేదు మేడం. పిల్లలు పుట్టేంత వరకు బానే ఉన్నాడా?
పిల్లలు పుట్టేంత వరకు మంచిగానే ఉన్నాడు. ఓహో. ఏదైనా చిన్న చిన్న అయినా కూడా సరేలే అదే చిన్న చిన్న గొడవనని చిన్న అందరికి ఉంటాయిలేండి. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ అక్క మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఓహో. మొత్తం వాళ్ళ అక్క మొత్తం నడిపిస్తుందండి. మంజుల ఆమెకి ఒక ఆడపిల్ల ఉంది. ఆమెకి ఒక ఆడపిల్ల ఉంది. ఇలాంటి చేస్తే ఆమె ఆడపిల్ల ఇలా కనీసం కొంచెం కూడా ఆడపిల్ల కూడా సాయం ఉండదా మేడం? అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం అయింది మీ అక్కకి అతనికి? మా ఇంటి ఎస్ఆర్ నగర్ లోనే మేడం. ఎస్ఆర్ నగర్ లోనే మొబైల్ షాప్ లో వర్క్ చేసేవాడు. ఆ. మొబైల్ లేదు అతనికి. అట్లా రీఛార్జ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పరిచయం. ఒక 4-5 years పరిచయం వీళ్ళకి. ఓహో. మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాము అది ఇది అని చెప్పాడు. పెళ్లి చేసుకుందాము, మనం అంతా మంచిగా ఉందాము, మా దాంట్లో రెడ్డిస్ లో కూడా పిల్లలు తక్కువ ఉన్నారు, లేదు అట్లేం లేదు ఇట్లేం లేదు అని చెప్పాడు. మేడం మాకు ఎవ్వరు న్యాయం చేయట్లేదు మేడం. అందుకే నేను ఛానల్ దాకా వచ్చేసాను మేడం. ఏదన్నా కానీ పిల్లలు మాత్రం కావాలి మేడం. పిల్లలు కావాలి. వాళ్ళు అన్నం తిన్నారో లేదో వాళ్ళు మేడం. క్షేమంగా ఉండాలి ఫస్ట్. అది క్షేమంగా ఉండాలి దేవుడి దయ వల్ల. చిన్న చిన్న పిల్లలు. బాధపడకండి రాము గారు, బాధపడకండి. ఖచ్చితంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారులేండి. నాకు తెలిసి కనీసం ఈ వీడియో తర్వాత అన్నా మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత ప్రాబ్లం అయింది మీకు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. వెంటనే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి సీసీ కెమెరాలు కనుక చూస్తే పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి తెలుస్తుందండి. ఎందుకంటే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకునే అవకాశం లేదు. స్విచ్ ఆఫ్ చేశారు ఫోన్లు అంటున్నారు కదా. అతనికి 2 ఫోన్లు ఉన్నాయి. ఓహో. రెండు ఫోన్లు ఉన్నాయి మేడం. మరి రెండో నెంబర్ మీకు ఫోన్లలో 4 నెంబర్లు నేను పోలీస్ వాళ్ళకి ఇచ్చాను. కాల్ చేశాను మేడం. అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ పనిచేస్తుందా 4 నెంబర్స్ లో? పని చేస్తుంది మేడం. పోనీ దాని ఆధారంగానన్నా పోలీసులు పట్టుకుంటారులేండి. అయితే 4 నెంబర్లలో 5 నెంబర్లు ఉన్నాయి మేడం. మొత్తం 4 అంటే మనం ఒకటి రాసి ఇచ్చాము. ఒకటి అన్ని కనిపెట్టి అన్ని ఇచ్చాను మేడం. కాల్ చేశారు, రాసుకున్నారు, కాల్ చేశారు మేడం. ఒక నెంబర్ అయితే లిఫ్ట్ చేశారు, మిగిలిన 2 నెంబర్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ వీడియో తీసిన అతనితో పాటే ఉన్నాడు. ఎవరైతే కొట్టేటప్పుడు వీడియో తీశారో లిఖిత్ రెడ్డి, ఆ కార్ ఉన్నాడు. అతను కూడా ఉన్నాడు కార్ లో. వాళ్ళిద్దరు నెంబర్లు కూడా, కానీ వాళ్ళకి మాత్రం కాల్ చేయలేదు మేడం. వాళ్ళ ఎక్కడ ఈ 10-20 kilometers డిస్టెన్స్ లోనే ఉన్నాడు మేడం. ఎక్కడ లేదు. హైదరాబాద్ షాప్ కూడా రాలేదంట. హైదరాబాద్ లో KPHP లో ఇంటికి కూడా రాలేదంట. ఓహో. అయితే పోలీసులు తలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదండి, ఇది ఖచ్చితంగా పట్టుకుంటారు. అదే మేడం, వాళ్ళు పట్టించుకోవట్లేదు మేడం, అస్సలు పట్టించుకోవట్లేదు. లేదండి, ఇప్పుడు ఈ వీడియో తర్వాత వాళ్ళకి మీ బాధ అర్థమవుతుంది, మీ ఎంత తీవ్రమైందో కేసు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఇంపార్టెంట్ కదా. పిల్లలకి ఏం కాకూడదు, ఇద్దరు పిల్లలకిను. వాళ్ళు సేఫ్గా రావాలని కోరుకుందామండి. మీరు మీ గురించి, మీ అక్క గురించి కేర్ తీసుకోండి. ఆమెకు కూడా హెల్త్ బాగాలేదు కదా. మీరిద్దరు మీ గురించి కేర్ తీసుకోండి. మీకు దెబ్బలు తాకాయి, బాగా కనిపిస్తున్నాయి కదా. మీరిద్దరు కేర్ తీసుకోండి. 100% పిల్లలకి ఏం కాదులేండి, టెన్షన్ పడవాకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.